ఓం శ్రీ మాత్రే నమః. ఆగస్టు నెల మొదటి వారంలో మీనరాశి వారి లైఫ్ చేంజింగ్ పాయింట్ రాబోతోంది. ఒక స్త్రీ ప్రవేశం మీ జీవితంలో మీరు కలలో కూడా ఊహించలేనటువంటి అద్భుతమైన మార్పులైతే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు ఈ మీనరాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్యా ఉద్యోగ వ్యా వ్యాపార వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందామండి. మీనరాశి జాతకులు మీ జీవితంలో ఎంతో ప్రత్యేకమైనటువంటి సమయంగా ఆగస్టు నెల మొదటి వారం నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చాలా కాలంగా కూడా మీరు ఎదురు చూస్తున్న మార్పులు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ జీవితంలో కడుగుపెట్టే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ప్రవేశం లేదా ఒక మహిళ ద్వారా మీ జీవితంలో కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆశలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా వ్యక్తిగత పరిస్థితుల్లో మీ కృషి, మీరు తీసుకునే నిర్ణయాలపైన కూడా ఆధారపడి ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొంటున్న ఆటంకాలు కానీ, నిరాశలు, ఆర్థికపరమైన ఒత్తిళ్లు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టే సమయం అయితే దగ్గర పడిపోతుంది. మీనరాశి వారు సహజంగానే దయగలవారు, భావోద్వేగాలకు విలువ ఇస్తారు. అలాంటి మీ జీవితంలో ఇప్పుడు ఒక మంచి మార్పుకు నాంది పలికే పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త సమాచారం అందవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉండేవారికి ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు లేదా కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపార రంగంలో ఉండేవారికి కొత్త భాగస్వామ్యాలు లేదా కొత్త కస్టమర్ల ద్వారా కూడా లాభాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ సమయంలో మీ జీవితంలోకి వచ్చే ఒక స్త్రీ మీకు మంచి సలహాదారుగా, మద్దతుదారుగా లేదా ఒక ముఖ్యమైన అవకాశానికి కారణమయ్యే వ్యక్తిగా నిలవవచ్చు. కొందరికి అది కుటుంబ సభ్యురాలు కావచ్చు, మరికొందరికి స్నేహితురాలు, సహోద్యోగి లేదా జీవిత భాగస్వామి కూడా కావచ్చు. ప్రతి ఒక్కరి అనుభవం వేరువేరుగా ఉండవచ్చు. కుటుంబ జీవితంలో కూడా చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుందండి. ఇంతకాలంగా కూడా దూరంగా ఉన్నటువంటి బంధువులు మళ్ళీ మీ దగ్గర అవ్వచ్చు. అపార్థాలు తొలగి ప్రేమాభిమానాలు పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కూడా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. కొత్త పెట్టుబడులు పెట్టే ముందుగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అనుకోని ఖర్చులు వచ్చిన వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనే స్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి శ్రమకు తగిన ఫలితం దక్కే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏకాగ్రతతో చదివితే విజయానికి మరింత చేరువ అవుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా సరైన విశ్రాంతి తీసుకోవడం కానీ, సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా మంచిదే. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా ప్రార్థన ఉపయోగపడవచ్చు. ఈ వారం మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చు. అందుకే తొందరపడే నిర్ణయాలు తీసుకోవడం కంటే కూడా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి ఆచితూచి ముందుకు వెళ్ళడమే మంచిది. మీనరాశి వారికి ఆగస్టు నెల మొదటి వారం ఆశాజనకంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఫలితాలు అనేవి ప్రతి వ్యక్తి పరిస్థితులు, జన్మకుండలి, కృషి మరియు నిర్ణయాలపైన ఆధారపడి మారుతాయి. మంచి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీనరాశి వారి జీవితం గురించి మరిన్ని విషయాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి జాతకులు మీ జీవితంలో ప్రవేశించే ఒక్క స్త్రీ మీ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే వ్యక్తిగా మారవచ్చు. ఆమె మాటలు, సలహాలు లేదా సహకారం వలన మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కొందరికి పరిచయం, ఉద్యోగం లేదా వ్యాపారానికి సంబంధించినదై ఉండవచ్చు. మరికొందరికి కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి కారణమవుతుంది. ఇది ప్రతి వ్యక్తి జీవిత పరిస్థితులపైనే ఆధారపడి భిన్నంగా ఉండవచ్చు. చాలా కాలంగా కూడా మీకు రావాల్సిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కొంత ఊరట కూడా లభిస్తుంది. అంతేకాదండి, ఈ రాశి జాతకులకు కొత్త ఆదాయ మార్గాలు గురించి కూడా ప్రత్యేకంగా ఆలోచించే అవకాశం ఉంటుంది. అయితే పెట్టుబడులు లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందుగా పూర్తిగా పరిశీలించడమే మంచిది. ఆరోగ్య రంగంలో ఉండే వారికి కొత్త బాధ్యతలు, పదోన్నతికి అవకాశాలు లేదా గుర్తింపు లభించే సూచనలు కూడా ఉన్నాయండి. వ్యాపారంలో ఉన్నవారు కొత్త కస్టమర్లు సంపాదించవచ్చు. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబంలో చాలా రోజులుగా కూడా ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు తగ్గుముఖం పట్టవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరిగే అవకాశం అయితే ఉంటుంది. పెద్దల యొక్క ఆశీర్వాదం మీకు మానసిక బలాన్ని అందిస్తుంది. దూరంగా ఉన్న బంధువులతో మళ్ళీ సత్సంబంధాలు అయితే ఏర్పడతాయి. ప్రేమ జీవితంలో ఉండేవారికి పరస్పర నమ్మకం పెరిగే అవకాశం
అవకాశం ఉంటుంది. వివాహం కోసం ఎదురు చూస్తూ ఉండే వారికి కొత్త పరిచయాలు కూడా రావచ్చు. అయితే ఏ సంబంధమైన పరస్పర గౌరవం, స్పష్టమైన సంభాషణ మరియు సరైన అవగాహనతో ముందుకు సాగడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మికంగా కూడా ఈ వారం మీకు చాలా ప్రశాంతతను అందించే సమయం కూడా కావచ్చు. ఉదయం దేవాలయ దర్శనం, ధ్యానం లేదా మీకు ఇష్టమైన ప్రార్థన చేయడం వలన మానసిక స్థిరత్వం పెరుగుతుంది. మంచి ఆలోచనతో ప్రారంభించిన పనులు సానుకూలమైన దిశగా సాగవచ్చు. గమనించాల్సిన విషయం ఏమిటి అంటే రాశి ఫలాలు సాధారణ జ్యోతిష విశ్లేషణ మాత్రమే. నిజాలు ఫలితాలు మీ యొక్క కృషి, నిర్ణయాలు మరియు వ్యక్తిగత పరిస్థితులపైన ఆధారపడి ఉంటాయి. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా తెలివిగా ఉపయోగించుకుంటూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఈ ఆగస్టు నెల మొదటి వారం మీన రాశి వారికి కొత్త ఆశలు, కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు మరియు జీవితాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి అనుభవాలను అందిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. మీనరాశి వారు సహజంగానే దయాగుణం, ప్రేమ, కరుణ కలిగిన వ్యక్తులు. ఇతరుల బాధను తమ బాధలాగా భావించే మనస్తత్వం వీరిది. అందరితో కలిసిమెలిసి ఉండడానికి వీరు ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబానికి, స్నేహితులకు ఎంతో విలువ ఇస్తారు. వీరి లోహాశక్తి చాలా ఎక్కువ ఉంటుంది. కళలు, సంగీతం, సాహిత్యం, ఆధ్యాత్మిక విషయాల పట్ల సహజమైన ఆసక్తి కలవారుగా ఉంటారు. కొత్త ఆలోచనలతో ముందుకు సాగాలని వీరు కోరుకుంటూ ఉంటారు. పరిస్థితులను అర్థం చేసుకుని సున్నితంగా స్పందించే స్వభావం వీరి యొక్క ప్రత్యేకత. మీనరాశి వారు నిజాయితీని ఇష్టపడతారు. ఒకసారి ఎవరినైనా నమ్మితే పూర్తి మనసుతో నమ్ముతారు. ప్రేమించిన వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టాలని వీరు అనుకోరు. అవసరమైనప్పుడు ఇతరులకు సహాయం చేయడానికి వీరు వెనుకాడారు. అయితే వీరి యొక్క సున్నితమైన మనసు వలన చిన్న చిన్న విషయాలకి వీరు బాధపడే అవకాశం అయితే ఉంటుందండి. అందరినీ సంతోషపెట్టాలని ప్రయత్నిస్తూ కొన్నిసార్లు తమ యొక్క అవసరాలను మర్చిపోతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు భావోద్వేగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన అవకాశాలు కోల్పోయే పరిస్థితులు కూడా రావచ్చు. ఉద్యోగం, వ్యాపారంలో మీనరాశి వారు కష్టపడే స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు. సృజనాత్మకత, అవసరమైనటువంటి రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశము ఉంటుంది. ఓర్పు, పట్టుదలతో ముందుకు సాగితే గౌరవం, గుర్తింపు పొందుతారు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో మీనరాశి వారు విశ్వాసాన్ని అత్యంత ముఖ్యంగా భావిస్తారు. జీవిత భాగస్వామికి ప్రేమ, ఆదరణ, భక్తిభావంతో ఉంటారు. కుటుంబ సభ్యుల ఆనందం కోసం ఎంత త్యాగానికైనా సరే వీరు సిద్ధపడతారు. ఆధ్యాత్మికత పట్ల వీరికి సహజమైన ఆకర్షణ ఉంటుంది. దేవుడిపైన భక్తి, ధ్యానం, పూజలు చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ జీవించాలనే తపన వీరిలో చాలా అధికంగా ఉంటుంది. మీనరాశి వారి ప్రధానమైన బలాలు దయా, కరుణ, నిజాయితీ, ఊహాశక్తి, సృజనాత్మకత, ప్రేమాభిమానాలు, ఆధ్యాత్మిక చింతన, ఇతరులకు సహాయం చేసేటటువంటి మనస్సు. మీరు జాగ్రత్త పడాల్సిన విషయాలు: భావోద్వేగాలతో వెంటనే నిర్ణయాలు తీసుకోకూడదు. అందరినీ గుడ్డిగా నమ్మకుండా వివేకంతో వ్యవహరించాలి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆరోగ్యం, విశ్రాంతి పైన కూడా తగినంత శ్రద్ధ పెడితే వీరికి అంతా కూడా మేలు జరుగుతుందండి. చూసారు కదండి, మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.